హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు నేను మీకు తెలగపిండితో వడియాలు ఎలా చేయాలనేది మీకు నేను చూపెడతానండి. ముందుగా ఈ వీడియోని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తెలగపిండి అనేది ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? నువ్వుల నూనె ఆడిస్తారు కదండి, గానుగ నూనె అంటారు. ఆ గానుగ నూనె నువ్వులతో ఆడించేటప్పుడు ఇవి వచ్చే పిండి అండి. దీన్నే తెలగపిండి అంటారు. ఈ తెలగపిండితో వడియాలు చేసుకొని అది పెరుగన్నంతో నంచుకొని తింటారండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది అనుకొని అంటుంటారండి. అయితే ఇప్పుడు ఈ తెలగపిండిని ఎలా నానేయాలనేది నేను మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇది మనము రైస్ వండుకునేటప్పుడు బియ్యం కడుగుతాం కదా, రైస్ని కడుగుతాం కదా, కడిగేటప్పుడు వచ్చిన నీరు అనమాట. అది రైస్ని కడిగేటప్పుడు మొదటిసారి కడిగేటప్పుడు నీరుని వేయకూడదు, మొదటిసారి నీరుని పారేయాలి. రెండోసారి రైస్ కడుగుతాం కదా, ఆ రెండోసారి కడిగిన నీటిలోనేమో ఈ పిండిని నానబెట్టుకోవాలి. మొదటిసారి రైస్ కడిగిన నీటిలోని ఈ తెలగపిండి అనేది నానేయకూడదు. ఎందుకు అంటే రైస్ కడిగేటప్పుడు రైస్కి ఉండే తాలూకా ధాన్యం కానీ ఏదైనా రైస్ తాలూకా పొట్టు లాంటిది కానీ ఏదైనా ఉంటే ఈ పిండికి మళ్ళీ అది చేరుతుంది అన్నమాట, యాడ్ అవుతుంది. అందుకు రైస్ కడిగేటప్పుడు రెండోసారి కడిగక వచ్చిన ఈ మిగిలిన నీటిలోన ఈ తెలగపిండి అనేది నానేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా నానేసుకోవాలి. ఇది ముందు తెలగపిండి అనేది తేగానే శుభ్రంగా ఏ తొక్కు తోలు లేకుండా రాయిబెర్లు ఏటి లేకుండా చూసుకొని కాసేపు ఎండలో పెట్టిన తర్వాత ఇలాగా బియ్యం కడిగిన నీటిలోన నానబెట్టుకోవాలి. ఇలాగ నీటిలోన మునిగినంత వరకు ఇలాగా వేసుకోవాలి. ఒకవేళ ఈ బియ్యం కడిగిన నీళ్ళు చాలేదనుకోండి, మామూలు నీళ్ళైనా వేసుకోవచ్చు. మనం ఇంట్లోన రోజు వాడుకున్న నీరైనా వేసుకోవచ్చు, మంచి నీరు వేసుకోవచ్చు అన్నమాట, పర్వాలేదు. పూర్తిగా దీనికి సరిపడా అంత బియ్యం కడిగిన నీరే ఉండాలి అని ఏమీ లేదనమాట. ఈ మామూలు నీళ్ళతో కూడా నానేసుకోవచ్చు. కాకపోతే బియ్యం కడిగిన నీటిలో నానేస్తే మంచిది అని అంటారు. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీటిలో ఇలా నానేసి మనకి ఇంకా చాలలేదు, ఇంకా సరిగ్గా మునగలేదు కాబట్టి మనము మామూలు నీరు నార్మల్ వాటర్ కూడా ఇలాగ వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ ఎక్కువగా తేరగా ఎక్కువగా ఉండేటట్లుగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఇలాగ తేరగా వేసుకొని ఇలాగ ఉంచుకోవాలన్నమాట. ఇలాగా 3 రోజులు నానబెట్టాలి. ఇప్పుడు ఈరోజు బుధవారం అనుకోండి, ఈరోజు బుధవారం రాత్రి ఇది నేను నానబెట్టాను అనమాట. బుధవారం రాత్రి, లక్షవారం రాత్రి, శుక్రవారం రాత్రి వరకు, అంటే శుక్రవారం ఉదయం వరకు ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. మధ్యలో రెండో రోజు ఉదయం కూడా ఒకసారి మూర్తి చూసుకోవాలి. నీళ్ళు ఏవైనా చాలన్నట్లుగా నీళ్ళు పీలిస్తున్నట్లుగా ఉంటే మామూలు నీళ్ళు కానీ లేదా మరలా రైస్ కడిగిన నీళ్ళు కానీ వేసుకొని మళ్ళీ మూట పెట్టుకొని ఉంచుకోవచ్చు. 3వ రోజు తర్వాత దీన్ని నానబెట్టాం కదా, 3 రోజులు నానబెట్టిన తర్వాత దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు నేను మళ్ళీ చూపిస్తాను అన్నమాట. తెలగపిండి 3 రోజులు నానేసిన తర్వాత ఈ విధంగా కడుక్కోవాలన్నమాట. ఇసుక ఉంటుంది కదా, ఒకవేళ ఇసుక కానీ రాయి బెడ్లు కానీ ఏవైనా ఉంటే మనం ఇలా గాలాయించడం ద్వారా ఆ ఇసుక రాయి బెడ్లు అనేవి వచ్చేస్తాయి. కొంతమంది ఏంటంటే పిండి బాగానే ఉండి తెల్లగుండి అనుకొని కడగకుండా అలా డైరెక్ట్గా కలిపేసి వడియాలు పెట్టేస్తారు, అది ఇసుకగా తగులుతుంది. కాబట్టి అలాగా చేయకుండా మనం ఇలాగా ఈ తెలగపిండిని అనేది ఇలా శుభ్రంగా కడుక్కొని మంచినీరు వేసి కడుక్కొని ఇలాగా వడగట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వడగట్టే విధానం చూడండి ఒకసారి. వడగట్టిదే అది అంటే నానబెట్టాం కదా ముక్కలు, అవి ఉండలు లేకుండా మనం మెత్తగా చేసుకోవాలన్నమాట. చేసుకొని అప్పుడు వడగట్టుకోవాలి. అలాగా మన దగ్గర ఒక జాడీ లాంటిది ఏదో కలజంగు లాంటిదో అలా నెట్ జాడీ లాంటిదో ఏదో ఉంటే అలా వడగట్టుకోవాలి. అలా ఇసుక లేకుండా దేవుకోవాలన్నమాట. మంచి పిండి అని చెప్పారు కదా అతను, కానీ మనం మన జాగ్రత్త కొరకు మనం ఇలాగా వడగట్టుకోవాలన్నమాట. అలా
నీరు అనేది వచ్చేయాలి. ఒకవేళ ఇసుకుంటే మరి అందులో నెట్టకే అంటే ఓహో ఓహో ఇంట్లో ఉండిపోతుంది ఇసుక అంటే ఇట్టపెళ్ళలోనా? ఓహో ఇసుక లేకుండా కొంచెం కొంచెం ఇంట్లోకి ఇలా తీసుకోవడం అనమాట, నీళ్ళు లేకుండా. ఓకే ఓకే ఇప్పుడు అర్థం. నేనేమనుకున్నానంటే వడగడతారు కాదంటే నీరు పడుతుంది. ఆ నీరు ఏంటి అంటే ఈ ఎగస్ట్రా నీరా, ఈ నానిపోగా వచ్చిన ఎగస్ట్రా నీరా? అవును, అంటే కడగాలి కదా 3 రోజులు నానబెట్టిన తర్వాత అది అదొకలాంటి పాసి వాసన. అవును, అంటే ఎవరైనా సరే కడగరు, ఇంత నీరు వేయరు, గట్టి నీరు నానేస్తారు. అవును, మనం ఏంటంటే ఇసుక ఉంటుంది భయంకి ఫుల్ నీరు వేస్తాం, వేసి అది నీరంతా లాగేసి ఇచ్చేస్తాం. అదే అంటున్నాను, అందుకే అంటున్నాను. అది నానేసిన తర్వాత అదొక పచ్చి వాసనలా ఉంటారు కనుక మరి కొంచెం నీరు వేసి కోసం మనం తీస్తున్నాం. అదే ఇలా చేయరు. అవును, ఎవరు అదే అంటున్నాను, ఇలా ఇసుక గురించి ఇలా నీళ్ళు వేసి కడగరు అని అదే చెప్తున్నాను. కానీ ఇలా కడుక్కోవాలి, ఇలా కడుక్కుంటేనే రాయి బెడ్లు కానీ మట్టి కానీ ఏదైనా ఉంటే ఇది అవుద్ది అనమాట. కొంతమంది ఏంటంటే ఆ 3 రోజులు నానేస్తారు కదా, నానేసిగా గట్టిగా అయిపోయిన ఆ ముద్దలోనే డైరెక్ట్గా అన్నీ వేసి కలిపేసి ఒరియలు పెట్టేస్తారు. కానీ మనం అలాగా ఏమీ చేయకుండా కొంచెం నీరు వేసి మరి కొంచెం ఇలాగా కడిగేస్తాం అనమాట. ఇలాగా నీళ్ళు లేకుండా ఇలా చిక్కగా ఇసుక లేకుండా ఇలాగా కడుగుతాం అనమాట. పడిపోతుంది. 嗯哼， ఈ తెలకపిండి తాలూకా నీరు అనేది మన గులాబీ మొక్కలకు కానీ మల్లి మొక్కలకు కానీ చామంతి మొక్కలకు కానీ కరివేపాకు మొక్కలు ఏ మొక్కలకైనా ఈ నీళ్ళు అనేది వేస్తే మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి అన్నమాట. ఎందుకంటే ఇది తెలకపిండి అనేది చాలా మంచిది అనుకొని అంటారు, మన ఆరోగ్యానికి కూడా మంచిదని అంటారు. కానీ దీనివల్ల విటమిన్స్ ఫైబరు అన్నీ ఉంటుందన్నమాట ఇందులో. కానీ చాలామంది ఈ వడియాలు తింటే కడుపుకు బరరు ఇలాగా అలాగా అంటుంటారు. కానీ దానికి కారణం ఏంటంటే ఇలా కడగరు అనమాట. కడగకుండా డైరెక్ట్గా పిండి నానేసి అందులో ఉప్పు కారం అన్నీ కలిపేసి ఒరియాలు పెట్టి సండేసుకొని తినేస్తారు. కానీ అలా చేయకూడదు, ఇలా శుభ్రంగా క్లీన్ చేయాలన్నమాట. 3 రోజులు బియ్యం కడిగిన నీటిలో నానబెట్టిన తర్వాత మరి కొంచెం ఇలా నీరు వేసి ఇలా శుభ్రంగా ఇసుక లేకుండా దగ్గరికి నీళ్ళు లేకుండా ఇలా గట్టిగా తీసుకోవాలన్నమాట. గట్టి ముద్దలాగా తీసుకోవాలి. అలా తపేల్లో ఉన్నదంటే అలా కొంచెం కొంచెం అలాగా తీసుకోవాలి. మూడు రోజుల తర్వాత తెలకపిండి నానిన తర్వాత ఇలా కడుక్కోవాలన్నమాట. ఒక జల్లీలోకి వేసుకొని ఆ నీరంతా ఇలాగా ఈ విధంగా తీసేయాలి. ఎందుకంటే ఆ నీరల్లా పోవాలన్నమాట మొత్తం. చాలామంది తెలకపిండి అనేది నానేసేసి అలాగా గట్టి ముద్దలోనే ఉప్పు కారం అన్నీ వేసి వడియాలు చేసిస్తారు. ఇలా కడగరన్నమాట. ఇలా కడగకపోవడం వల్ల వడియాల్లో ఇసుక అనేది తగులుతుంది. ఆ ఇసుక వల్ల మన కడుపుకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకనేసి మనము నీట్గా ఇలా తెలకపిండిని నానబెట్టిన తర్వాత ఇలాగా శుభ్రంగా కడుక్కొని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల అందులో ఏమైనా ఇసుకున్నా రాయి బెడ్లున్నా ఏమున్నా తొలగిపోతుంది అన్నమాట. వడియాలు కూడా చాలా నీట్గా వస్తుంది. తినేటప్పుడు నోటికి ఇసుక అనేది తగలదు, మన పొట్టకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది ఏమంటారంటే తెలకపిండి వడియాలు తింటే కడుపు పొట్టలో ఇబ్బందిగా ఉంది, పొట్ట నొప్పి వచ్చింది అని అంటారు. దానికి కారణం ఇదే, ఇలాగా నీట్గా కడగకపోవడం వల్ల. ఇలాగా ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. కొంతమంది కడుగుతారు, కొంతమంది మాత్రం కడగరు. మరేం అవసరం లేదు, పిండి బాగానే ఉంది, ఇది మంచి పిండి, ఇందులో ఏమీ ఉండదు అనుకొని 3 రోజులు బియ్యం కడిగిన నీటిలో నానేసి ఆ నానిపోయిన ఆ గట్టి ముద్దలోనే ఉప్పు కారం అన్నీ ఏవేవి వేయాలో అవన్నీ వేసి వడియాలు చేసేస్తారు. కానీ అలా చేయకూడదు. ఇలాగా బాగా వడగట్టుకోవాలి. ఇలా నీరు వేసి వడగట్టుకొని
అలా గాలాయించాలన్నమాట. ఇసుక లేకుండా మనము మినప్పప్పు అది ఎలా గాలాయిస్తామో అలా గాలాయించుకోవాలి. మంచి పిండి అయితే ఇసుకేమి ఉండదు, కానీ ఎందుకైనా మంచిది మనం ఒకసారి ఇలా గాలాయించుకుంటే మంచిది అనమాట. ఏమైనా ఇసుక బెడ్లు రాయి బెడ్లు ఏమైనా ఉన్నా మనకి దొరికిపోతుంది అనమాట. ఇలా గాలాయించుకోవాలి. ఇది గాలాయించే విధానం అన్నమాట. తెలకపిండి క్లీన్ చేసే విధానము లేదా గాలాయించే విధానము అని అంటారన్నమాట. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత శుభ్రంగా క్లీన్ చేస్తే వడియాలు అంత స్మూత్గా వస్తుంది అన్నమాట. లేదంటే తినేటప్పుడు ఇసుక ఇసుకగా తగులుతుంది. గరుగ్గా ఇసుక ఇసుకగా రాయి బెడ్లు ఇవి అవి తగులుతుంది అన్నమాట. ఇలా ఇసుక ఏమీ లేకుండా ఇలాగా ఒక క్లాత్లోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ అనేది ఒక మూటలాగా కట్టాలన్నమాట. గట్టిగా కట్టేసి ఒక గంట ఉంచుతామా నీరు మొత్తం అందులో పోయినంత వరకు అలా మూట కట్టేసి దాని మీద బరువుగా ఒక బిన్నీలో లేకపోతే ఒక అమండస్తా గొడ్డ లాంటిదో ఏదో ఒక బరువైన వస్తువు పెట్టేసి పూర్తిగా నీరు వాడినంత వరకు అలా ఉంచాలన్నమాట. ఆ ఉంచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇది మాత్రం తెలకపిండి కడిగే విధానం అంటారు దీన్ని. అది దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలి. దెబ్బల్లోన ఎక్కడ ఏమీ ఒక ఇసుక బెడ్లు ఏమీ లేకుండా పూర్తిగా ఇలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా దగ్గరికి జారకుండా దగ్గరికి కూరగట్టుకోవాలి. అది చాలా జాగ్రత్త తీయాలి. గబుక్కుమని తీయకూడదు. గట్టిగా ఉన్న కాటన్ క్లాత్లో అలా కట్టాలన్నమాట. పల్చగా ఉన్న కాటన్ క్లాత్ ఆ పల్చగా ఉండే చీరలోన అలా కట్టకూడదు. ఎందుకంటే అది బరువుకి చిరిగిపోద్ది అన్నమాట. చిరిగిపోతే మొత్తం మనం కడిగిందంటే వేస్ట్ అయిపోతుంది. అందుకు చాలా గట్టిగా ఉన్న క్లాత్లో పల్చని క్లాత్లో కట్టాలి. అలా నీరు మొత్తం వచ్చేయాలి. అందులో నుంచి నీరు మొత్తం వచ్చి ఆ తెలకపిండి అనేది గట్టిగా పొడిగా అయిపోవాలి. మనము పన్నీర్కి చూడండి ఎలా చేస్తామో అలాగా పన్నీర్ చేసేటప్పుడు ఎలా క్లాత్లో కట్టి గట్టిగా నీరు వాడినంత వరకు ఎలా ఉంచుతామో అలాగనమాట. సేమ్ ఇది పన్నీర్ ప్రాసెస్ లాగే ఉంటుంది. అది అదనమాట. తెలకపిండి వడగట్టిన తర్వాత ఇదిగోండి ఇలా వట్లకి వేసి ఇలాగనమాట ఏదో ఒక స్టాండ్కి కానీ ఒక కుర్చీకి కానీ ఇలాగ వేలాడేసినట్లుగా కట్టాలన్నమాట. ఇది ఇలా కట్టిన తర్వాత నీరు అదిగోండి అలా చూసారా చుక్క చుక్క అనేది అలా పడుతూ ఉంటుంది. చూసారా కనిపిస్తుందా చుక్క చుక్క అనేది
అలా చుక్క చుక్క పడుతున్నట్లుగా అలాగా మొత్తం అందులో ఉన్న నీరు మొత్తం అలాగా మొత్తం బయటకు వచ్చేయాలండి. ఆ చుక్క చుక్క మొత్తం ఆ నీరంతా అయిపోయిన తర్వాత అప్పుడు దానిపైన బిండి నిండు బిండి కానీ అమండస్తా కొట్ట కానీ ఏదో బరువు పెడితే పూర్తిగా అది డ్రై అయిపోతుంది అనమాట. మరి పక్కేమో వాళ్ళ అమ్మగారు నచ్చేస్తా అలాగ నీరంతా వాడిపోయిన తర్వాత ఇలాగ దానిపైన బరువు పెట్టేయాలి మొత్తం అందులో చెమ్మ అనేది లేకుండా ఉండడానికి. ఎంతసేపు ఇలాగా రాత్రి నుంచి తెల్లవారి వరకు ఒక రాత్రి అంతా అలా బరువు పెట్టేయాలన్నమాట. పిండిలో నీరంతా వాడి తీసిన తర్వాత ఒక చుక్క కూడా లేకుండా ఇలా పొడిగా వచ్చిన తర్వాత దానికి సరిపడా సాల్టు, దానికి సరిపడా కారం, వెల్లుల్లిపాయలు మెత్తగా చెరగొచ్చి తొక్క తీసి చెరగొడతారు. ఇదో పచ్చిమిర్చి, అదే ఉప్పు, అదే దానికి సరిపడా సాల్టు, కారము, పచ్చిమిర్చి ఏమో అలాగ మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, తెల్లుల్లి అన్నీ ఇలా వేసి కలుపుకోవాలి. కొంతమంది ఈ దెబ్బాకులు కూడా వేస్తారు, అది మాకు దొరకలేదు. నిమ్మకాయల రసం, లెమన్ జ్యూస్, నిమ్మకాయల పిండి వేసి ఉంచుకొని, ఇది 1/2 కేజీ పిండి అండి. ఈ పిండిని అలా తెచ్చి క్లీన్ చేసుకొని వడబోసి నీళ్ళు లేకుండా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత దానికి సరిపడా సాల్టు, కారం, పచ్చిమిర్చి, తెల్లుల్లి పేస్టు, నిమ్మరసం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలాగ బాగా కలపాలి. వాసన ఎగిరిపోతుంది. గట్టి ముద్దంటే వడియాలు బాగా ఉండిపోతాయి. పలచగా ఉండకూడదు. పలచకుంటే అంత చందదు. కొంతమంది కరివేపాకు, వాము అన్నీ వేస్తారు, కానీ మనం ఎప్పుడు అలా వేయలేదు. ఎప్పుడూనే దానికి సరిపడా సాల్టు, కారము, పచ్చిమిర్చి, తెల్లుల్లి, నిమ్మరసం అంతే సింపుల్గా. ఇంకేది మనం మరి యాడ్ చేద్దాం. ఇవే సరిపోతుంది. అవన్నీ వేస్తే గారగా ఉంటుంది. ఇదైతే స్మూత్గా అలాగా ఉంటుంది. ఇలా పిండి కలిపిస్తున్న తర్వాత ఎంతసేపు ఉంది సార్? వెంటనే వడియాలు పెట్టి వచ్చా? ఒక రోజు ఉంటే బాగా పులుస్తుంది. పులిసి పిండికి ఉప్పు కారం అంతా పడుతుంది. అప్పుడు రేపు పెట్టుకోవాలి. ఒక రోజు ఉంచాలన్నమాట కలిపి ఉంచితే. ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనమాట. తెలక పిండి తెచ్చుకొని ఎండేసుకొని 5 రోజులు పడుతుంది. బియ్యం కడిగిన నీటిలో నానబెట్టుకొని 3 రోజులు తర్వాత గాలాయించి నీరు లేకుండా గట్టిగా నీరంతా ఇదైపోయినట్లుగా పూర్తిగా నీరంతా పీలిస్తున్నట్లుగా ఒక రోజంతా డ్రైగా ఉంచి ఆ తర్వాత ఇలా కలుపుకొని మళ్ళీ దీన్నేమో ఒక రోజంతా ఇలాగ ఉంచేయాలన్నమాట. మూత పెట్టేసి ఉంచేస్తే దానికి ఉప్పు, కారం, పులుపు అనేది బాగా పడుతుంది అన్నమాట. ముద్ద పులుస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఇది పులిసిన తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. కొంతమంది ఇలా పెడతారు, ఇలాగైనా పెట్టేస్తారు, ఎవరిష్టం మనకి ఎలా నచ్చితే అలాగా. తర్వాత వడియాలు పెట్టుకోవడమే. కొంతమంది ఇదే పిండిని కొంచెం బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా అలా కూడా పచ్చిముద్ద కూడా అలాగా పెరుగు అన్నంతో నంచుకొని తింటారు. టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అని. కొంతమంది ఇలా ఎక్కువ చేయడం ఇష్టం లేకపోతే కొంచెం పావు పిండి అయినా తెచ్చుకొని కొంచెం ఇలా నానేసుకొని ఇలా పచ్చిముద్ద చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు.
అలాగైనా చేసుకుంటారు. ఇదైతే 1/2 కేజీ పిండి. ఇది ఉప్పు కారము అన్నీ వేసి కలిపేసిన తర్వాత ఈ ముద్దేమో ఒక రోజంతా, ఒక రాత్రి అంతా ఇలా నానబెట్టి తెల్లవారి ఇలాగా పెద్ద పళ్ళెంలోనేమో ఇలాగ వడియాల్లాగా పెట్టుకోవాలన్నమాట. ముందు ఇలాగ ఉండల్లాగా పెట్టేసి తర్వాత దాన్ని సాపుగా చూడతారనమాట. ఇలా పళ్ళెం నిండా దూరంగా పెట్టుకొని ఒక 2-3 రోజులు ఎండేసుకుంటే వడియాలనేవి రెడీ. అడగటారా ముందు చిన్న బాల్స్ లాగా అన్నమాట, ఉండల్లాగా ముందు వేస్తారు. వేసి ఆ తర్వాత అప్పుడు ఇలాగ చూడతారనమాట. ఇదే తెలకపిండి వడియాలు. ఎన్ని రోజులు ఎండేస్తారు? లోపల పచ్చిదనం పోయినంత వరకు ఎండేస్తారు, లేకపోతే బూజు పెట్టేస్తారు అనమాట. అందుకు ఒక 2-3 రోజులు ఎండ బాగుంటే ఒక 2 రోజులు సరిపోద్ది. ఒక రోజుకి ఎండిపోతుంది. రెండో రోజు కొంచెం లోపల ఏమైనా పచ్చి ఉంటే పోవడానికి ఎండేస్తారనమాట. అదే కొంచెం ఎండ తక్కువ ఉంటే ఒక 3 రోజులు ఎండ వేసుకోవాలి. బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలు స్టోర్ చేసుకోవడమే. అంతే, తెలకపిండి వడియాలు రెడీ. ఇలా ఎండలో ఎండేసుకోవాలండి, మంచి ఎండలో. ఈ విధంగా మొత్తం పిండల్లా ఇలాగ వడియాలు చుట్టుకొని ఇలా పళ్ళెంలో, పెద్ద పళ్ళెంలో, వెడల్పు పళ్ళెంలోనమాట ఇలా దూరంగా ఇలాగ వడియాలు పెడితే వేగంగా ఎండిపోతాయి అన్నమాట. ఒక 2-3 రోజులు ఎండిపోతే సరిపోతుంది. అప్పుడు ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవడమే. మా పిండోరియాలు ఇలా రెడీ అయ్యింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మరిన్ని మంచి వీడియోలు మీకు కావాలంటే మా అను ఛానల్ని ఫాలో అవ్వండి.